నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు సెలబ్రిటీలు. రండి సార్ ప్లీజ్. సార్ సార్ అన్న సరే అన్న కొంచెం అన్న వేరే చెయ్యి చేయట్ పెట్ట ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 5 ఏళ్లకు ఒకసారి మన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఒక అరుదైన అవకాశం మనకు కల్పించింది మన రాజ్యాంగం కల్పించిన ఆ హక్కుని పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిన బాధ్యత, వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది. మనకు ఎలాంటి ప్రభుత్వం కావాలో, మనకు ఎలాంటి విధానాలు కావాలో, మనకు ఎలాంటి వ్యవస్థ కావాలో నిర్ణయించే అధికారం ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు మరి ఈరోజు ఓటును విస్మరించి ఆ తర్వాత నిందించినా ఆ తర్వాత బాధపడ్డ లాభం ఉండదు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా దయచేసి బయటికి రండి, ఓటు వేయండి. మంచి ప్రభుత్వాలని, మంచి నాయకులని, మీకు మంచి చేసే నాయకులను, మంచి విధానాలకు మరి ప్రాతినిధ్యం వహించే నాయకులకు మీరు తప్పకుండా ఆశీర్వదించాలని కోరుతూ, మరి ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా పాపం కరెంటు పోకుండా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ దగ్గర ముగ్గురు అధికారులను పెట్టి, జనరేటర్లను పెట్టి చాలా కష్టపడుతూ ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లు మరి సజావుగా జరిగే విధంగా నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ దయచేసి బయటికి రండి, ఓటు వేయండి. అందరూ కూడా మరి బయటికి వచ్చి ఎలాంటి ప్రభుత్వం కావాలి, ఎలాంటి ఆలోచనలతో కూడిన రాజకీయం కావాలి అనే దిశగా మీరందరూ కూడా దయచేసి తప్పకుండా బయటకు వచ్చి ఓటేయాలని కోరుతూ, నేను తెలంగాణ తెచ్చిన పార్టీకి, తెలంగాణ తెచ్చిన నాయకుడికి నేను ఓటేశాను. మీరు కూడా ఓటేయాలని విజ్ఞప్తి. ఘనంగా మదర్స్ నర్సింగ్ డే ను పురస్కరించుకొని చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కమ్యూనిటీ హాల్లో మదర్స్ డే నర్సింగ్ డే ను అమ్మా సేవా సమితి అధ్యక్షురాలు బాలు భక్తరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఇక్కడండి పెట్టినా నీకు చూడండి అవును ఇక్కడ మంచిగా పో మంచిగా ఉందా మంచిగా మా ఫోటో సందర్భంగా మేము ఆరోగ్య సేవా సంస్థ ద్వారా ఇక్కడ వృద్ధులకు బట్టలు మరియు బ్రెడ్ పంపిణీ చేయడానికి ఇక్కడికి వచ్చాము. అమ్మ అనే మనం మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచానికి పరిచయం చేసే వ్యక్తి అమ్మ మాత్రమే. అమ్మ ప్రేమ చాలా గొప్పది. మనం ఎలా ఉంటామో తెలీదు, మన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలీదు, అయినా అమ్మ మనం చూడకముందు నుంచి కూడా మనం చాలా ప్రేమిస్తుంది. మనం బయటికి వచ్చాక కూడా ఈ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసి మనం ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలి, ఎంత ప్రేమగా ఉండాలి అనేది కూడా మనకు అమ్మనే నేర్పిస్తుంది. అమ్మని మించిన దైవం అనేది ఎక్కడా లేదు. మరియు మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు కదా, ముందు తల్లికే గొప్ప స్థానాన్ని ఇచ్చిన దైవం కూడా దేవుడు ఎక్కడ ఉండడు కాబట్టి ఆ స్థానంలో తల్లిని నిలబెట్టాడు. అమ్మ కంటే గొప్ప వ్యక్తి ఇంకెవరు లేరు. ఒక అమ్మ గురించి ఒక మదర్స్ డే అని ఒక రోజు పెట్టుకోవడం కాదు, ప్రతిరోజు మనకు అమ్మ గొప్పదే కాబట్టి ఆమె రుణం ఎప్పటికీ మనం తీర్చుకోలేము. మదర్స్ డే సందర్భంగా మరియు సామాజికవేత్తలైన మరియు శ్రీలత మేడం మరియు తులసిదేవి మేడం, జ్యోతి మేడం ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్కి మరియు బెడ్ల పంపిణీ, పండ్ల పంపిణీ, చీరల పంపిణీ చేశాం. మరియు ప్రతి ఒక్కరికి అమ్మ ఉంటుంది. అమ్మ ప్రేమ ఎలాంటిదో అందరికీ తెలుసు. మరియు మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా తల్లిని మించిన దైవం మనకు లేదు. అదేవిధంగా అమ్మ రోజు ఈరోజు సందర్భంగా మరియు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో మేము పేషెంట్ల మధ్యలో మరియు నిరుపేదలు మరియు వృద్ధుల మధ్యలో పంచుకోవాలనుకున్నాం.
ఈరోజు మరి శ్రీలత మేడం, మరియు తులసిదేవి మేడం, జ్యోతి మేడం, నేను అమ్మా సేవా సమితి అధ్యక్షుడైన నేను అందరం కలిసి స్వచ్ఛందంగా మరి పేషెంట్లకు, నిరుపేదలకు మరియు అమ్మ ప్రేమను మేము చూపించాం. ఎంతో సంతోషంగా ఉంది. మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మరియు అమ్మల మధ్య ప్రేమ పంచుతూ ఉండగా మనని అమ్మ నవమాసాలు మోసి పెంచి పెద్దగా చేసినప్పుడు మరియు మనం కూడా అమ్మ రుణం తీర్చుకోవాలి అంటే మనము కూడా పెద్ద వయసులో ఉన్న ప్రతి ఒక్క తల్లిని అమ్మగా భావించాలి. అదేవిధంగా ఈరోజు నర్సింగ్ డే ఉంది. మరియు ప్రతి పేషెంటు రాత్రి పగులు వచ్చినా మరియు అమ్మలాగానే నర్సులైన ప్రతి ఒక్కరూ వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ చేస్తారు. అందుకు మరియు నర్సులను కూడా మేము అమ్మగా భావిస్తూ ఉన్నాం. ప్రతి తల్లిని అమ్మగా భావిస్తూ ప్రతి తల్లికి మేము తల్లి ప్రేమ మేము చూసాం. ఆ ప్రేమను ప్రతి తల్లికి పంచాలని ఈరోజు మరి శ్రీలత మేడం, తులసిదేవి మేడం, జ్యోతి మేడం మరియు అందరం స్వచ్ఛందంగా అమ్మ ప్రేమను ప్రతి ఒక్కరికి పంచుతూ నర్సింగ్ డే సందర్భంగా మరియు వాళ్ళకు కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దేవరకద్ర నియోజకవర్గంలో వడ్డెమాన్ గ్రామంలో జెడ్పీహెచ్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ జెడ్పీ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి. నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఎన్నికలు జరుగుతున్నాయి. వంశీచంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్ గుర్తుపై ఓటేసి ఇప్పుడే నా ఓటు హక్కును వినియోగించుకొని ఇస్తున్నాను. మీరందరూ కూడా ఆలోచన చేసి వంశీచంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపినందుకు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అందరూ పండుగ వాతావరణంలో నిర్వహించుకున్నారు. అందరూ ఓటును వినియోగించుకుంటున్నామని తెలియజేశారు. ఓటు మనందరి హక్కు అని అందరూ కూడా ఎక్కువ శాతంగా వినియోగించుకుంటూ మన ఓటు హక్కు ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఓటర్లు తెలియజేస్తున్నారు. ఓకే. ఈస్మారెడ్పల్లిలో కస్తూర్బా కళాశాలలో బారాస నాయకుడు రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటీవల అరెస్ట్ అయిన తనకి షరతులతో కూడిన బెయిల్ రావడం మూలంగా ఓటు వేసినట్లు క్రిషాంక్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా మీడియా వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఒకవేళ మొన్న శుక్రవారం 15 నిమిషాల ముందు కండిషనల్ బెయిల్ రాకపోయి ఉంటే ఇవాళ ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేవాడిని కాదు. సో కండిషనల్ బెయిల్గా వచ్చినాను కాబట్టి ఆ కేసు గురించి మనం పెద్దగా ఏం మాట్లాడలేం. కానీ ఒకటే ఏంటంటే మా కంటోన్మెంట్లో ఎప్పుడు 50-52% ఓటింగ్ ఉంటుంది. ఈసారైనా దయచేసి కంటోన్మెంటు వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది. నా అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు 10 రోజులు ప్రచారం లేకుండా చేశారు. కేసీఆర్ గారు రోడ్ షోలో ఉన్నప్పుడు ఇక మరొక దొంగ కేసు వేసి జైలుకు పంపించడం జరిగింది. 10 రోజులు ప్రచారం లేదు. కానీ కనీసము మా పార్టీ కోసం ఓటేయాలి అనే ఒక బాధ్యత, ఒక కోరిక ఉండే ఆనరబుల్ జడ్జి గారి ద్వారా ఈ అవకాశం వచ్చింది.
కంటోన్మెంట్ కస్తూర్బా కాలేజీలో మరి దివంగత ఎమ్మెల్యే సాయన్న గారు, స్వర్గీయులు లాస్యా నందిత గారిని వారి మరణం పట్ల చింతిస్తూ వారి ఆత్మ శాంతి కోసం ప్రార్థిస్తూ నా ఓటును వినియోగించుకున్నాను. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ట్రాఫిక్ డీసీపీ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రజలు ఒక సురక్షితమైన విధానంలో సంతోషంగా ఓటు వినియోగించుకోవడానికి కావాల్సినవన్నీ పరిస్థితులు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రజలు ఒక సురక్షితమైన విధానంలో సంతోషంగా ఓటు వినియోగించుకోవడానికి కావాల్సిన అన్ని పరిస్థితులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ట్రాఫిక్ విభాగంలో 93 చెక్ పోస్టులు, వెహికల్ చెకింగ్ పాయింట్స్ ఉంచి ఈ అందరికీ ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ సిపి గారి ఆధ్వర్యంలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు కల్పించడానికి పోలీస్ యంత్రాంగం 24 అవర్స్ పనిచేస్తూ ఉంది. ప్రజలందరూ వాటి ఓటు హక్కును సంతోషంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. చిన్న చింతకుంట మండలం తమ స్వగ్రామం దమగ్నాపూర్ గ్రామం 186వ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి క్యూ లైన్ లో నించొని ఓటు హక్కు వినియోగించుకున్న దేవకద్ర ఎమ్మెల్యే శ్రీజీ మధుసూదన్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సి చల్లా వంశీచందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పారు.
ఈరోజు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో నా సొంత గ్రామమైన దమగ్నాపూర్లో ఇప్పుడే ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి వస్తున్న ఓవరాల్ ట్రెండ్స్ మేము అన్ని నా నియోజకవర్గమే కాదు ఓవరాల్ మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించి అన్ని నియోజకవర్గాల నుంచి వస్తున్న ట్రెండ్ చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ కోటేసి చల్లా వంశీచంద్రెడ్డి గెలిపించాలనే నిర్ణయం తీసుకున్నారు. వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహబూబ్నగర్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరందరూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ కోటేయాలని ఉన్నారు. చాలా సంతోషం. ఇంకా ఎవరైనా నిర్ణయం తీసుకోలేని వాళ్ళు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున పాలమూరు అభివృద్ధికి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు బిడ్డ మహబూబ్నగర్ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ వేసే ఓట్లన్నీ కూడా వేస్ట్ చేసి అంటే మీరు అక్కడికి వేస్తే అవి వేస్టే తప్ప అభివృద్ధికి ఆటంకాలు బీజేపీకి వేసినా బీఆర్ఎస్కి వేసినా. కాబట్టి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటై ఏదో కాంగ్రెస్ని ఎట్లానే చేసి ఇక్కడ ఓడించాలని ప్రయత్నం చేస్తారు. ఆ పప్పులే ముడకం. మాకు వస్తున్న సమాచారం నిన్నటి నుంచి జరుగుతున్న వ్యవహారాలు పరిణామాలన్నీ చూస్తూ ఉన్నాం. పెద్దలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డిని గెలిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా మాకు వస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే దాదాపు 2 లక్షల పైచలకు మెజార్టీతోన డాక్టర్ చల్లా వంశీచంద్రెడ్డి గెలవబోతా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మరొకసారి మహబూబ్నగర్ పార్లమెంటు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, మీరందరూ కూడా అభివృద్ధి పెద్ద ఎత్తున అభివృద్ధి జరుపుతున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వంశీచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ. విజయవాడ రూరల్ గొల్లపూడి సాయిపురం కాలనీలోని పోలింగ్ కు వెళ్లిన ఓటర్లకు కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకుండా ఎలక్షన్స్ అధికారులు ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవడానికి వెళ్తే బూతుల వద్ద ఎండలో నిలబడి ఎండ తీవ్రతకు కళ్లు తిరిగి పడిపోయే పరిస్థితులు. ఓటర్లు వాళ్ళకి కనీస సదుపాయాలు కూడా చేయకుండా ఎలక్షన్ కమిషనర్ ప్రచారంలో ఉన్నంత శ్రద్ధ కనీస సదుపాయాల మీద లేదని కమిషనర్ విఫలమయ్యాడని తీవ్రంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎంతమంది జనాల్ని రోడ్డు మీద నిలబెట్టా కానీ ఇంతకుముందులాగా ప్లాన్డ్గా కొంచెం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎలక్షన్ కమిషన్ ఇద్దరు చెప్పారు టెంట్లు వేయాలి, ఎండాకాలం జనాలకు ఇబ్బంది లేకుండా ఉండాలని. కానీ వీళ్ళు ఇట్లాంటి ఏదో ఒక టెంట్ వేసే తప్పించి క్యూకి సరిపడా జనాభాకి సరిపడా టెంట్ వేయలేదు. దీన్నైతే మేమందరం కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నాం. అండ్ కాకపోతే ఓటర్లో చైతన్యం వచ్చి అందరూ ఓటు వేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎంత ఎండైనా ఎంతసేపు లైన్లో నుంచొని ఓటు వేయడానికి ఈసారి ఎట్లాగైనా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ ఎండని తట్టుకుంటున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఇవ్వాల్సిన మినిమం ఫెసిలిటేషన్ లైక్ టెంట్ కానీ వాటర్ కానీ వీటిలో ఎక్కడా తక్కువ కాకుండా చూడాలని కోరుకుంటున్నాం. 2 గంటల పైన అయిపోయిందండి. లైన్ చాలా స్లోగా నడుస్తూ ఉంది. కొంచెం స్పీడ్గా అయితే బాగుందని మా అభిప్రాయం. సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈస్ట్ మారేట్పల్లిలోని కస్తూర్బా గాంధీ కళాశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రైట్ సైడ్ సార్, రైట్ సైడ్ ముందుకెళ్ళా బిల్లుస్ లోపల వెళ్ళారు. రైట్, ఓకే, డన్. అత్యంత ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ
రెండోది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విలువలు. ఈ ఓటు హక్కు అనేది ఇండియన్ డెమోక్రసీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు జనరల్గా. దయచేసి మన ప్రజలందరూ మీ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోండి. తెలుగు ప్రజలందరూ, అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయి, మీకు తెలుసు. తెలంగాణలో పార్లమెంట్ జరుగుతున్నాయి, ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ జరుగుతుంది. నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి రైటు ఓటు హక్కు. ఈ ఓటు హక్కుని మనం వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, మన కోసం ఆలోచించే మంచి వ్యక్తులని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిరంతరం మన కోసం పనిచేసేది, ఇప్పుడు ఎవరైనా కానీ డెమోక్రసీలో ఒక కార్పొరేటర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఎందుకు ఎన్నుకుంటాం? మన కోసం ఆలోచన చేస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు, మన వైపున సమస్య వచ్చినప్పుడు నిలబడతాడు అనేదే ఓటు వేస్తాం జనరల్గా ఎన్నుకునేటువంటి ప్రక్రియ. కాబట్టి ఓటు వేసేటప్పుడు మాత్రం మీరు దయచేసి ఆలోచన చేసి ఓటేయండి. మీకు ఏ పార్టీ మీకు అండగా ఉంటుంది, ఏ వ్యక్తి మీకు అండగా ఉంటుండు, నిరంతరం మీకు అందుబాటులో ఉండేవాళ్ళు ఎవరు, మీ సమస్యలు తీర్చేవాళ్ళు ఎవరు, కనీసం మీరు చెప్తే వినేవాళ్ళు ఎవరు, రెండోది రెగ్యులర్గా మీకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులు ఎవరు. మన గొంతుగా అనేది పార్లమెంటు వరకు వినపడాలి. మన సమస్యలు అడ్రస్ చేసేటువంటి వ్యక్తి కావాలి. కాబట్టి దయచేసి విజ్ఞతతో ఆలోచన చేసి ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి ఓటు విలువని పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా వినియోగించుకోవడమే కాకుండా మంచి వ్యక్తులను ఎన్నుకోండి. ఇక్కడ ఉప ఎన్నిక ఉన్నది, ఇక్కడ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కానీ, మల్కాజిగిరి పార్లమెంటు కానీ, ఆ వైపున సికింద్రాబాద్ పార్లమెంటు కానీ, రెండోది అక్కడ వైపున చేవెళ్ళ కానివ్వండి. అయితే దీంట్లో ఏంటంటే మీరు దయచేసి అన్ని విధాలుగా ఆలోచన చేసి మీకు నిరంతరంగా ఏ కుటుంబాలు మీకు అండగా ఉంటున్నాయి, కొత్తగా ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కాదు, ఇది అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యవస్థ. కాబట్టి తప్పకుండా మీ ఓటుని పూర్తి స్థాయిలో మీరు వినియోగించుకొని, దీంట్లో పాత్రికేయ మిత్రులు మీరు కూడా మీ ఓటుని మీరు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ. సికింద్రాబాద్ పార్లమెంట్ బారాస అభ్యర్థి పద్మారావు గౌడ్ మోండా మార్కెట్ లోని ఇస్లామియా పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. మేడం మీరు చలో బయటికి వచ్చి ప్రజలంతా వాళ్ళకి అందుబాటులో ఉండే నాయకునికి ఓటేద్దామని అది ఉండాలి కూడా. ఓటు వేయించుకున్నాక వాళ్ళకి కనిపించకుండా మనం ఎక్కడో పోయేసి వాళ్ళకి ఏదైనా ఆపద సంపద ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకి అందుబాటులో లేకుంటే సరే ఉన్నత వర్గాలు కొద్దిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. పూర్ పీపుల్స్ కానీ ఇంకెవరికే కానీ అవసరం ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడు అందుబాటులో ఉంటే వాళ్ళకు ధైర్యం, నాకేమన్నా ఇబ్బంది వస్తే మా నాయకుడు ఉన్నాడు కదా అని ఒక ధీమా ఉంటుంది. ఆ ధీమా ప్రతి రాజకీయ నాయకుడు ఆ ప్రజలకు కల్పించాలి. ఎక్కడ నుండి అయితే ఎన్నికల్లో పోటీ చేస్తారో వాళ్ళకి గెలిచిన తర్వాత ఈ ఎన్నికలప్పుడు కూడా మనం అప్పీల్ చేసినప్పుడు చాలా చెప్తా ఉంటాం ప్రజలకు. అది చెప్పడమే కాదు, ఆ ప్రాక్టికల్గా అది తర్వాత ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళకి అందుబాటులో ఉండి మనం చెప్పిన పనులు 100కి 100 బాగుంటుంది కూడా చేయలేడు. 100కి 100 ఉంటే మనం అంతా ఈ రేంజ్లో ఉంటాం. మీరు కూడా ఎప్పుడు పోటీ చేస్తారు. కాబట్టి వీలైనంత మటుకు వాళ్ళకు సర్వీసెస్ చేసే సర్వీస్ మోటో పెట్టుకోవాలి, వాళ్ళకి సర్వీస్ చేయాలి. పద్మారావు గారు అంటే పొద్దున్న నుంచి 9 గంటల వరకు 9.5% పోలింగ్ నమోదైంది. దాంట్లో ఎక్కువ ఏజ్ గ్రూప్ 35+ ఉన్నటువంటి వాళ్ళే. ఇంకా యంగ్స్టర్స్ ఇంకా బయటికి రాలేదు. వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు అభ్యర్థిగా? ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు అనేది నీ ఇంట్రెస్ట్ పైన
ఓటర్ పైన ఆధారపడాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తికి ఓటు వేసుకోవాలి, కానీ ఓటింగ్ మాత్రం రావాలి, కంపల్సరీ ఓటు చేయాలి. మీ ఓటు మీరు వేసుకున్నారు కదా సార్, మీకు ఎట్లా ఉంది? ఫస్ట్ టైం చాలా వరకు ఎప్పుడు మా ఓటు మేము వేసుకోము, అంటే మా పార్టీ క్యాండిడేట్కి వేస్తాం. మళ్ళీ అయితే కొన్ని సందర్భాలలో మన ఓటు మనకు కూడా వేసుకోలేము కదంటే మా పార్టీ అభ్యర్థి కంటే నాకు వేసుకున్నట్టే. ఇప్పుడు సపోజ్ ఇక ఎమ్మెల్యే తలసాని ఉండే, తలసానికి వేస్తే నాకు వేసుకున్నట్టే కదా, నా ఓటు నేను వేసుకున్నంత ఇది. అంటే మా పార్టీ అభ్యర్థి ఆయన మా పార్టీ వాడు, మేమందరం కూడా ఇక్కడ పుట్టి ఇక్కడనే పెరిగిన ఆ సంతృప్తి మాత్రం ఉంటుంది. ఈసారి పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి మా ఓటు మాకు వేసుకునే అవకాశం వచ్చింది. ప్రజలకందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, వాళ్ళకి సాధక బాధకాలలో ఉండి వాళ్ళకి ఏదైనా ఆపద సంపద వచ్చినప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండే వ్యక్తికి ఓటేసుకోవాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వాడేపాలెంలో 168 పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు, వారి సోదరులు బండారు శ్రీనివాస్. ఉజ్జనే సార్ 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 Salut.